ఏపీలో రాయలసీమ లిఫ్ట్ కోసం పోరాటం మొదలుపెట్టింది వైసీపీ. 2 నెలల్లో లిఫ్ట్ పనులు మొదలు పెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటోంది. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ స్కీమే ఒక స్కామ్ అని కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. రాయలసీమలో వాటర్ వార్ మొదలైంది. చలో పోతిరెడ్డిపాడుతో ఇరిగేషన్ వార్కు తెరలేపారు వైసీపీ నేతలు. గురువారం చలో పోతిరెడ్డిపాడు చేపట్టిన వైసీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రాజెక్టు పనులను చేపట్టడం లేదని ఆరోపించారు. 2 నెలల్లో పనులు ప్రారంభం కాకపోతే ప్రజా సంఘాలను కలుపుకొని పోయి ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. ప్రజా ఉద్యమం లక్ష్యం ఒకటే, ఈ వచ్చే 2 ఏళ్లలోనే వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎన్నికైన వాళ్ళు ఈ 6 జిల్లాల్లో వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే రకంగా వాళ్ళను నచ్చజెప్పడము, ఆ తర్వాత ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు తప్పించుకోకుండా చూసే రకంగా ప్రెజర్ తీసుకొని రావాలి. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డబ్బులకు కక్కుర్తిపడి అనుమతులు లేకపోయినా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చేపట్టారని ఆరోపించారు చంద్రబాబు. ఎన్జీటీ స్టే ఇస్తే తనపై బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. ముచ్చుమర్రుంది, పోతిరెడ్డిపాడుంది, ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఎన్జీటీ స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు. వైసీపీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని తప్పుబట్టారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు. సీమకు నీళ్లందించింది ఎన్టీఆర్, చంద్రబాబేనన్నారు. సీమ ప్రాజెక్టులకు బాబు హయాంలో 20,000 కోట్ల ఖర్చు చేశామన్నారు. జగన్ పాలనలో 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు కాల్వ శ్రీనివాసులు. వైసీపీ నాయకులకు సిగ్గుండాల రాయలసీమ గురించి మాట్లాడడానికి. ఏం చేశారని మీరు, ఏమి ఒరగబెట్టారని మీరు మీ పరిపాలనలో ఈ కార్యక్రమాలు చేయొద్దని మేమేమన్నా అడ్డుపడ్డామా తెలుగుదేశం పార్టీగా? ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2020లోనే ఆపేస్తే ఎన్జీటీ 3 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి బీగుతారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని అడుగుతా ఉన్నా. 2 నెలల గడువు ముగిశాక రాయలసీమ లిఫ్ట్ కోసం మహోద్యమం తప్పదని వైసీపీ చెబుతుంటే ఆ పార్టీ మాటలను సీమ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నేతలు అంటున్నారు.